నేను ఎంతవరకు ఉంటానో నాకు తెలియదు, ఎప్పుడు పోతానో నాకు తెలియదు. కానీ నేడు అను సమయం ఉండగానే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నేను యేసుకు చెందిన వ్యక్తిగా మారాలని నేను అనుకుంటున్నాను అంటే, పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. విస్తారమైన సంగతులు ఈవేళ నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఒకటి కాదు, రెండు కాదు, అనేక సంగతులు విశేషంగా మాకు బోధించారు. ఈవేళ దాదాపు 2 గంటల సమయం మాకు అందించిన ఈ వర్తమానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ మాటల్లో ఏ మాటలు ఏ బిడ్డకు అవసరమై ఉన్నాయో ఆ మాటల చేత బిడ్డలందరినీ సంధించినందుకు నీకు స్తోత్రం. మా అందరి హృదయాల్లో నాటబడిన వాక్కు నీరు కట్టి ఫలింపజేసేవాడివి నీవే. దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని బంధిస్తున్నాం. ఎవరెవరు ఏ శ్రమలో, బాధలో, వ్యాధిలో, శోధనలో, కలతల్లో, కన్నీళ్లలో, కష్టాలలో ఉన్నారు, అందరి హృదయాలు ఎరిగిన దేవా, నీ బిడ్డ